హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఇక్కడ మనము త్రిబుల్ ఆర్ మూవీలోని ఫేమస్ బ్రిడ్జ్ సీన్లో ఉన్న ఫిజిక్స్ కాన్సెప్ట్స్ని ఐడెంటిఫై చేద్దాం. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అండర్ ఐడియల్ సర్కమ్స్టెన్సెస్. ఓకే, ఇక్కడ చూడండి, సీన్ చూడండి. సో ఇక్కడ ఏం చేశారు, రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ నడుముకు తాడు కట్టుకొని జూనియర్ ఎన్టీఆర్ బుల్లెట్ పైన, రామ్ చరణ్ హార్స్ పైన అటువైపు ఇటువైపు వెళ్తున్నారు సమ్ ఇనీషియల్ మూమెంటంతో. అంటే ఇక్కడ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం కాన్సెప్ట్ వచ్చింది. ఇక్కడ చూడండి డయాగ్రాము. సో ఇక్కడ బుల్లెట్ జూనియర్ ఎన్టీఆర్, హార్స్ రామ్ చరణ్ ఈ డైరెక్షన్లో ఆ డైరెక్షన్లో వెళ్తున్నారు. సో ఇక్కడ వెళ్ళి సపరేషన్ ఆఫ్ బాడీస్ అయ్యింది అక్కడ. ఓకే, సో ఇక్కడ ఇది బ్రిడ్జ్ అండి. ఫైన్, ఇక్కడ కాన్సెప్ట్స్ చూడండి, ఫిజిక్స్ కాన్సెప్ట్స్. ఇనీషియల్ మూమెంటం ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ మూమెంటం. అంటే ఇక్కడ ఇదంతా ఒక సింగిల్ మాస్. ఓకే, సో m ఇంటూ v. సో ఇక్కడ సపరేషన్ ఆఫ్ బాడీస్ అయింది కదా. సో m1 ఇంటూ v1 ప్లస్ m2 ఇంటూ v2. కానీ సడన్గా ఇక్కడ ఏమైంది, ఇక్కడ హార్స్ సడన్గా ఆగిపోయింది, ఇక్కడ బుల్లెట్ బ్రిడ్జ్ పైన కొలైడ్ అయింది. ఓకే, సో అక్కడ ఏమైంది, సపరేషన్ ఆఫ్ బాడీస్ అయింది. సపరేషన్ ఆఫ్ బాడీస్ అవ్వడం వల్ల, సో ఇక్కడ ఇది హార్స్ సడన్గా ఆగిపోవడం వల్ల, లేకుంటే అక్కడ బుల్లెట్ సడన్గా ఆగిపోవడం వల్ల వాటి వెలాసిటీ 0 అయిపోద్ది. అంటే v1 విల్ బీ ఈక్వల్ టు 0. ఓకే, సో v1 0 అవ్వడం వల్ల v2 ఏమవుద్దండి, సో v2 ఈజ్ ఈక్వల్ టు mv బై m2 అండి. ఫైన్, సో నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ ఏమవుద్దంటే, సో mv బై m2 కాబట్టి హ్యూమన్ బాడీస్ విల్ పిక్ హై వెలాసిటీస్. ఎందుకు ఇక్కడ m ఈజ్ గ్రేటర్ దెన్ m2, అంటే ఇదంతా మాస్ గ్రేటర్ దెన్ రామ్ చరణ్ మాస్ కదా. సో ఇదంతా మాస్ గ్రేటర్ దెన్ జూనియర్ ఎన్టీఆర్ మాస్. ఫైన్, సో m ఈజ్ గ్రేటర్ దెన్ m2 అవ్వడం వల్ల v2 విల్ బీ గ్రేటర్ దెన్ v అండి. సో హై వెలాసిటీని పికప్ చేస్తాయి హ్యూమన్ బాడీస్ ఇక్కడ. సో కైనెటిక్ ఎనర్జీని అక్వైర్ చేస్తాయి. ఎంత కైనెటిక్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 1/2 m2 v2 స్క్వేర్. ఫైన్, సో ఇది ఫస్ట్ సీన్ అండి. నెక్స్ట్ సీన్ చూడండి. సో ఇక్కడ ప్రొజెక్టైల్ మోషన్ వచ్చింది. ఫైన్, సో ప్రొజెక్టైల్ మోషన్ వచ్చి, కానీ కంప్లీట్ ప్రొజెక్టైల్ మోషన్ కాదు. చూడండి ఇక్కడ, సో ఇక్కడ రోప్ ఉంది ఇక్కడ. సో ప్రొజెక్టైల్ మోషన్ ఈస్ కంట్రోల్డ్ బై ద రోప్. సో ఈ ప్రొజెక్టైల్ మోషన్ ఎక్స్ప్రెషన్ ఏమవుద్ది చూడండి ఇక్కడ. సో ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్, అక్కడ రామ్ చరణ్ ఇలా ప్రొజెక్టైల్ మోషన్లో వెళ్తున్నారు. ప్రొజెక్టైల్ మోషన్ ఎక్స్ప్రెషన్ ఏంటండి ఇక్కడ చూడండి, y ఈజ్ ఈక్వల్ టు tan θ x మైనస్ g/2u cos θ హోల్ స్క్వేర్ x స్క్వేర్. సో ఇక్కడ u అనేది ఇనీషియల్ వెలాసిటీ, θ ఇస్ ద యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. ఫైన్, సో ఇది ఏ ఫామ్లో ఉంది, ఇది పారాబోలిక్ షేప్లో ఉంది, మీరు ఇక్కడ గమనించవచ్చు ఇలాగా. ఫైన్, కానీ ఇక్కడ ఏమైంది, ఇక్కడ రోప్ అనేది ఇంటాక్ట్లో వచ్చినప్పుడు ఆ ప్రొజెక్టైల్ మోషన్ అనేది బ్రేక్ అయిపోద్ది, స్టాప్ అయిపోద్ది. ఫైన్, సో ప్రొజెక్టైల్ మోషన్ ఈస్ కంట్రోల్డ్ బై ద రోప్. సో రోప్లో ఏమైంది, ఇక్కడ అక్కడ నుంచి రామ్ చరణ్, ఇక్కడ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఇలా రావడం వల్ల రోప్లో ఏమైంది, దేర్ ఇస్ అ ఫోర్స్ ఈక్విలిబ్రియం. ఫైన్, సో ఇది సెకండ్ సీన్ అండి. థర్డ్ సీన్ చూడండి. నెక్స్ట్ ఏమైంది, అక్కడ ప్రొజెక్టైల్ మోషన్ స్టాప్ అయిపోయింది అండ్ రోప్ ఇంటాక్ట్లో వచ్చింది, ఫోర్స్ ఈక్విలిబ్రియం వచ్చిన తర్వాత చూడండి థర్డ్ సీన్లో జెండాని తడుపుకుంటూ వెళ్తున్నాడు రామ్ చరణ్, అక్కడ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడు. ఈ సీన్ చూడండి. సో ఇక్కడ పిల్లాడిని, అక్కడ జెండాని ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఇద్దరు. సో అంటే వీళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి, అంటే దాని అర్థం ఏంటి, దెర్ ఈజ్ అ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఫైన్, సో సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఇక్కడ చూడండి. సో ఈ రోప్ లెంత్ అండి, రోప్ ఇలా ఇంటాక్ట్లో వచ్చింది. సో రోప్ లెంత్ ఈజ్ ఎల్. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఇలా వస్తున్నాడు, రామ్ చరణ్ ఇలా వస్తున్నాడు, దీని లెంత్ ఎల్ అండి. ఫైన్, ఇది బ్రిడ్జ్ అండి, ఇది రోప్ అండి. ఇక్కడ చూడండి. సో సింపుల్ హార్మోనిక్ మోషన్లో టైం పీరియడ్ ఏమవుద్ది, 2π/ω విచ్ ఇది ఈక్వల్ టు 1/f విచ్ ఇది ఈక్వల్ టు 2π ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ L/g అండి. ఫైన్, సో ఫస్ట్ ఆసిలేషన్లో ఏమైంది, ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. రామ్ చరణ్ ఏమో జెండాని నీళ్ళలో తడిపిన జెండాని జూనియర్ ఎన్టీఆర్కి ఇచ్చాడు, జూనియర్ ఎన్టీఆర్ ఏమో ఆ పిల్లోడిని రామ్ చరణ్ చేతిలో పెట్టాడు. ఫైన్, ఇక్కడ సింపుల్ హార్మోనిక్ మోషన్. లాస్ట్ సీన్ చూడండి. సో జూనియర్ ఎన్టీఆర్ ఏం చేశాడు, ఇక్కడ ఆ జెండాని తన చుట్టూరా తిప్పుకొని మంటలో నుంచి రక్షించుకోవడానికి తన చుట్టూ తిప్పుకున్నాడు. ఫైన్, సో ఇక్కడ స్పెసిఫిక్ హీట్ కాన్సెప్ట్ వచ్చింది. ఎందుకు స్పెసిఫిక్ హీట్ అంటే, ఆ నీళ్ళల్లో తడిపిన జెండాని జూనియర్ ఎన్టీఆర్కి ఇచ్చాడు కాబట్టి స్పెసిఫిక్ హీట్ ఈజ్ హయ్యర్ ఫర్ ద వాటర్. ఓకే, హయ్యర్ ఫర్ ద వాటర్ కాబట్టి సడన్గా తను అగ్నిగోళంలో వెళ్ళిపోయినప్పుడు, సో టెంపరేచర్ విల్ నాట్ రైజ్ అబ్రప్ట్. ఫైన్, సో తన టెంపరేచర్ అక్కడ సడన్గా రైజ్ అవ్వదు కాబట్టి తను జూనియర్ ఎన్టీఆర్ మంట నుంచి రక్షించబడతాడు. ఫైన్, ఇక్కడ ఫార్ములా చూడండి, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఫార్ములా C ఈజ్ ఈక్వల్ టు Q/m ΔT. సో Q అంటే ఎంత అండి,
క్యూ అంటే ఏంటండి హీట్ ఎనర్జీ, అండ్ ఎం అంటే మాస్, సి అంటే స్పెసిఫిక్ హీట్. ఫైన్. సో డెల్టా టీ అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్. ఫైన్. ఇంకో విషయము ఇక్కడ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద వాటర్ ఈజ్ 4.2 జౌల్ పర్ గ్రామ్ సెంటీగ్రేడ్. ఫైన్. సో ఇక్కడ సెకండ్ ఆసిలేషన్లో ఏమైంది, ఇక్కడ ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు, వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ చిగురిస్తుంది. ఫైన్. సో ఇక్కడ నేను ఈ డిస్కషన్లో చాలా విషయాలు ఇగ్నోర్ చేశాను. నేను ఇక్కడ ఫ్రిక్షన్ కాన్సెప్ట్ తీసుకోలేదు, ఎయిర్ రెసిస్టెన్స్ కాన్సెప్ట్ తీసుకోలేదు, డిఫరెన్స్ ఇన్ ద బాడీస్ ఆఫ్ రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ తీసుకోలేదు, తర్వాత వచ్చేసి వాళ్ళ వెలాసిటీ తీసుకోలేదు. చాలా విషయాలు మనం ఇగ్నోర్ చేసాం. జస్ట్ ఇక్కడ కాన్సెప్ట్స్, ఫిజిక్స్ కాన్సెప్ట్స్ ఐడెంటిఫై చేయడమే మన ఉద్దేశం. అంటే మన సరౌండింగ్స్లో నుంచి ఫిజిక్స్ని ఇలా మనం అబ్జర్వ్ చేసి చదువుకుంటే సో ఫిజిక్స్ విల్ బికమ్ కామన్ సెన్స్. సో ఫిజిక్స్ ఈజ్ ఎవ్రీవేర్. థ్యాంక్ యూ. హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ లెక్చర్.